ఫ్రెండ్స్, ఓ మంచి కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక కట్టెలు కొట్టుకునేవాడు జీవిస్తున్నాడు. అతను చాలా పేదవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెలు కొట్టి తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక బంగారు జింక కనిపించింది. అది ఒక వేటగాడి ఉచ్చులో అంటే వలలో చిక్కుకుని కనిపించింది. అది ఒక దేవదూత జింక రూపంలో అడవిలో తిరుగుతోంది. వలలో చిక్కుకుంది. రంగయ్య చూశాడు. గమనించి జాలిపడి ఆ జింకని ఆ వల నుండి విడిపించాడు. అప్పుడు ఆ జింక మానవ భాషలో అతనితో మాట్లాడింది. నువ్వు నా ప్రాణాలు రక్షించావు, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అంది. దాని మాటలకి రంగయ్య ఆశ్చర్యపోయాడు. నా భార్యను అడిగి వచ్చి నేను కోరుకుంటాను అన్నాడు. సరే అన్నది జింక. ఇంటికి వచ్చి రంగయ్య భార్యతోటి జరిగిందంతా చెప్పాడు. ఆమె వెంటనే మనకో ఇల్లు కావాలని అడుగు అంది. రంగయ్య భార్య చెప్పినట్లే అడవికి వెళ్ళి జింకతో ఇల్లు కావాలి మాకు అని అడిగాడు. సరే ఇస్తాను అని జింక వరమిచ్చింది. కొంతకాలం రంగయ్య దంపతులు సంతోషంగా ఆ ఇంట్లో ఉన్నారు. కానీ కమలమ్మకి మేడలో ఉంటే బాగుండునని కోరిక పుట్టింది. అంతే, మళ్ళీ భర్తని జింకని అడిగి మేడని సంపాదించండి అని చెప్పింది. సరేనన్నాడు రంగయ్య. మళ్ళీ అడవికి వెళ్ళినప్పుడు భార్య కోరికని జింక దగ్గర చెప్పాడు. జింక సరే అని మేడ ఇచ్చింది. మరి కొంతకాలానికి కమలమ్మకి ఆ దేశానికి తన భర్త రాజు రాణి అయితే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. వెంటనే భర్తను పిలిచి తన కోరిక చెప్పింది. రంగయ్య మళ్ళీ అడవికి వెళ్ళాడు. జింకకి చెప్పాడు. ఇదేం కోరిక అంది జింక. అర్హత ఉండాలి కదా, రాజ్యం పాలించాలి అంటే అంది. ఏమో, నా భార్య అడిగింది, ఇవ్వు అన్నాడు రంగయ్య అమాయకంగా. అయిష్టంగా సరే అన్నది జింక. ఇంకా రంగయ్య కమలమ్మ ఆ దేశానికి రాజు రాణి అయ్యారు. రాజభోగాలు అనుభవిస్తున్నారు. అయినా కమలమ్మకి తృప్తి లేదు. నా ఇంట్లో సూర్యచంద్రులు ఉంటే బాగుంటుంది కదా అనుకుంది. వెంటనే మళ్ళీ రంగయ్యని పిలిచి జింక దగ్గరికి పంపించింది. ఈ కోరిక విన్న జింక ఇంకేం మాట్లాడలేదు. జస్ట్ తదాస్తు అన్నది అని చెప్పి, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు, ఇంక నేను నీకు కనబడను అని కూడా చెప్పి జింక మాయమైపోయింది. అడవి దాటి వెళ్ళిన రంగయ్య చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నటువంటి కమలమ్మ కనిపించి అయ్యో ఇదేంటి అని అడిగేటప్పటికి నా తలరాత, నేను కోరరాని కోరిక కోరినట్టున్నాను, ఇంకా నాకు సూర్యచంద్రులే కనబడతారు, పైన ఏ టాపు లేదు, ఇంకా నాకు ఇదే తగిన శాస్తి అని దేవతలు నిర్ణయించి ఉంటారు, అందుకే ఇదిగో చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను అంటూ చెప్పింది కమలమ్మ. అన్ని భోగభాగ్యాలు పోయాయి. ఇదివరకటి పేదరికం మళ్ళీ సంప్రాప్తించింది. అలవి కాని కోరికలు ఉన్నది కూడా లేకుండా చేస్తాయి. ఆ దంపతులకి అప్పటికి గాని తెలిసి రాలేదు. ఇప్పుడు ఇంకా ఏడ్చి ప్రయోజనం లేదు. అందుకే ఎవరైనా తమకు కలిగిన దానితో తృప్తిగా జీవించాలి. అత్యాశ అనర్థం తెచ్చిపెడుతుంది. ఇదేనారా కదా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.